దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మరి ఇక్కడ ఉన్నటువంటి చూడండి, పౌలు ఏమంటున్నాడంటే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, క్రైస్తవులు వీళ్ళందరూ కూడా ఒక్క మనస్సు కలిగి ఉండాలి, ఒక 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 ఆలోచన కలిగి ఉండాలి అన్నటువంటి విషయాలను తెలియజేస్తూ, మరి ఆ విధంగా ఉండకుండా అనేక విషయాలను బట్టి వారు తొందరపడుతూ గొడవలాడుకుంటూ ఉన్నటువంటి సమస్యను బట్టి పౌలు ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి, మొదటి అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాము. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. చూడండి, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట పౌలు చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? ఇది అన్యులతో మాట్లాడుతున్నటువంటి విషయాలు కాదు, సంఘముతో మాట్లాడుతున్నటువంటి విషయం. సో ఏమంటున్నాడంటే మీరందరూ ఏకభావము కలిగినటువంటి వారుగా ఉండాలని వేడుకుంటున్నాడంట. అంటే ఏక మనసు లేదు, సంఘంలో ఏం లేదన్నమాట, ఏక మనసు లేదు. మీరందరూ ఏకభావముతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేకుండా ఉండాలని. ఎందుకంటే ఈ మరి సంఘంలో ఏమున్నదంటే ఏకభావము లేదు, కక్షలతో ఉన్నారు, ఏక మనసుతో లేరు, ఏక తాత్పర్యముతో లేరు. మరి వీరందరూ కూడా ఈ విధంగా ఉన్నారు కనుక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పేరట మిమ్మలను వేడుకుంటున్నాను, మీరందరూ కూడా సన్నద్ధులై ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను, ప్రభు పేరట వేడుకుంటున్నాను అని పౌలు భక్తుడు వారికి రాసినటువంటి ఉత్తరం, వారితో మాట్లాడుతున్నటువంటి ఈ కఠినమైనటువంటి మాటలు. అంటే సంఘం పరిస్థితి చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో. సో ఇక్కడ వీరందరూ కూడా ఈ కక్షలతో, లేకపోతే ఒకరి మీద ఒకరికి కోపాలతో, ఒకరి మీద ఒకరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉండి వీరు ఏం చేస్తున్నారంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మరి మర్చిపోతున్నారు, లేకపోతే పక్కన పెట్టిరు, లేకపోతే పట్టించుకుంటలేరు అన్నమాట. వాళ్ళకు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమైపోయిందని అంటే ఒకరి మీద ఒకరు కక్షలు ఉండడమే, లేకపోతే ఒకరి గురించి ఒకరు ఆర్గ్యూ చేయడమే. సో ఈ విషయాల మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఒక భయంకరమైనటువంటి పరిస్థితి సంఘంలో ఉన్నది. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని వీళ్ళు పట్టించుకుంటలేరు అన్నమాట. సో అందుకనే 5వ అధ్యాయంలో పౌలు ఈ యొక్క ప్రశ్నను అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చూద్దాము ఇప్పుడు ఏం జరిగింది, పౌలు ఏం మాట్లాడాలని, ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు, ఏ విధంగా వారు స్పందించాలని పౌలు భక్తుడు ఆలోచన కలిగి ఉన్నాడో మనము ఈ అధ్యాయంలో దాదాపు 13 వచనాలు ఉన్నాయా, సారీ సో 13 వచనాలు ఉన్నాయి కనుక ఈ 13 వచనాలలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా 2 వచనాలు, మొదటి వచనము 2వ వచనము 5వ అధ్యాయంలో. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడను అదే అట్టి జారత్వము అన్ని జనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. రైట్. సో ఈ మొదటి 2 వచనాలలో పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటను చూడండి. కొరింథీ సంఘములో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పాపము, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఒక భయంకరమైన పాపమును ఉద్దేశించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది క్రైస్తవ సంఘములో జరుగుతున్నటువంటి పరిస్థితి. యేసు ప్రభువును ఎరిగిన తర్వాత, రక్షణ మారుమనసు పొంది వాక్యంలో ఎదుగుతుండగా జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి పాపము. ఇందులో మరి పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే భయంకరమైనటువంటి జారత్వము సంఘములో ఉన్నది అన్నటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాడు. అంటే అక్రమ సంబంధమును గురించి పౌలు భక్తుడు ఇక్కడ సంఘముతో మాట్లాడుతున్నాడు, దాచిపెట్టకుండా మాట్లాడుతున్నాడు. ఉత్తరం రాసిండు, అందరి ముందర ఇది చదవాలా, సంఘంలో అందరి ఎదుట చదవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ భయంకరమైనటువంటి వ్యభిచారము, భయంకరమైనటువంటి అక్రమ సంబంధమును గురించి పౌలు ఈ 2 వచనాలలో మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే చూడండి, ఏందంట, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్య జనులలోనైనను జరగదు. అంటే ఒక వ్యక్తి, సంఘంలో ఒక వ్యక్తి ఏం చేసిందంట, తండ్రి భార్యను ఉంచుకున్నాడంట.
చూడండి, ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. తండ్రి భార్య అని ఎందుకు రాయబడ్డది అని అంటే, అతనికి తల్లి కాకపోవచ్చు కానీ తప్పకుండా ఏమంటారంటే, అతడు మరి తన భార్య చనిపోతే తర్వాత ఇంకొక ఆమెను చేసుకున్నాడో, లేకపోతే మరి ఏదో మనకు తెలియదు కానీ స్టెప్ మదర్ అంటారు కదా. సో ఆ విధంగా ఇంకొక ఆమెను చేసుకున్నాడంట వాళ్ళ తండ్రి. సో ఆమెను ఈయన ఉంచుకున్నాడంట. ఎవరు? కొడుకు. సో ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఎక్కడున్నదంట? సంఘములో ఉన్నదని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఈ విధంగా ఉన్నదని నాకు తెలిసిందే అంటున్నాడు. అది ఏమంటున్నాడు చూడండి, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అంటే పౌలు భక్తుకు తెలియజేయబడ్డది, ఈ విధంగా జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మరి పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇది ఎటువంటి భయంకరమైనటువంటి పాపము అనంటే, పౌలు భక్తుడే అక్కడ వివరిస్తున్నాడు చూడండి, అట్టి జారత్వము అన్యజనులనైనా జరగదు. అంటే అన్యుల కంటే కూడా ఘోరంగా ఉన్నది పరిస్థితి అని అంటున్నాడు అన్నమాట. అన్యుల కుటుంబాలలో కూడా ఇటువంటిది జరగదు. అన్య కుటుంబాలు కూడా తల్లి లాంటి దాన్ని గౌరవిస్తారు. కానీ మీరేం చేస్తున్నారు? సిగ్గు లేకుండా తల్లి వరుసలో ఉన్నటువంటి అమ్మతో వ్యభిచారము చేస్తున్నాడు అని పౌలు భక్తుడు నిందిస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొరింథీ సంఘములో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు, కొరింథీ సంఘానికి ఉన్నటువంటి చరిత్ర ఇటువంటిది. సో ఈ చరిత్ర ఇటువంటిది కనుక అటువంటిది సంఘంలోను కూడా ప్రవేశించినటువంటి భయంకరమైన పరిస్థితిని మనము గమనిస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితులు ఈరోజు కూడా లేదా? ఈరోజు కూడా క్రైస్తవ ప్రపంచంలో అనేక సంఘాలలో ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, జరుగుతున్నాయి. ప్రపంచంలో జరుగుతున్నాయి, అదేవిధంగా సంఘాలలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులను మనము గమనిస్తూ ఉన్నాము. అయితే చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఇది అన్యులు కూడా ఖండించే పాపం అంట. ఇది ఎటువంటి పాపం అంట? అన్యులు కూడా ఖండించే పాపము. అరే ఏంద్రా ఇటువంటిది భయంకరమైనటువంటి పాపము అసలు చేస్తారా అని అన్యులు ఖండించే పాపము సంఘములో కనిపిస్తున్నది ఈరోజు. అంటే పౌలు ఆ విధంగా మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇక్కడ పౌలు భక్తుడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ యొక్క విషయము సంఘముతో మాట్లాడుతున్నాడు. ఎవడైతే పాపంలో ఉన్నాడో ఆయనతో మాట్లాడతలే. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈస్ టాకింగ్ టు ద చర్చ్, నాట్ టు ద పర్సన్ హూ ఇస్ ఇన్ ద సిన్. ఆర్ ఆ పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, కానీ ఆ వ్యక్తితో డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? సంఘముతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సంఘానికి ఉన్నటువంటి బాధ్యత ఏందో తెలవాల సంఘానికి అని పౌలు డైరెక్ట్గా సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆయనతో మాట్లాడచ్చు, డైరెక్ట్గా ఆయనకే ఉత్తరం రాయొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఆయనను పిలిపించవచ్చు, లేకపోతే పౌలు వచ్చినప్పుడు ఆయన కలిసినప్పుడు తర్వాత కలిసినప్పుడు ఆయనతో డైరెక్ట్ మాట్లాడచ్చు. కానీ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడంటే సంఘముతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఎందుకు సంఘముతో మాట్లాడుతున్నాడు పౌలు? ఎందుకు సంఘంతో మాట్లాడాల్సి వచ్చింది పౌలు భక్తుడు? ఎందుకనంటే ఈ విషయంలో సంఘం ఫెయిల్ అయిపోయిందని. ఈ విషయంలో ఈ భయంకరమైనటువంటి పరిస్థితి సంఘములో ఉంటుండగా సంఘము దీనికి పరిష్కారము లేదు, లేకపోతే సంఘము దీన్ని పట్టించుకోలేదని సంఘము ఫెయిల్ అయిపోయింది కనుక దేవుడు మరి పౌలు భక్తుని ద్వారా సంఘముతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సంఘం యొక్క యాటిట్యూడ్ చూడండి ఎట్లున్నదనంటే, మరి 2వ వచనంలో రాయబడ్డది చూడండి. సంఘము యాటిట్యూడ్ ఎట్లుందో, ఇట్లు ఉండి అంటే ఏ విధంగా? ఈ భయంకరమైన పాపము సంఘములో ఉండగా ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. రైట్. ఈ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితి సంఘంలో ఉంటుండగా సంఘస్థులంతా ఎట్లున్నారంట? సంఘం ఎట్లున్నదంట? ఉప్పొంగుతున్నారంట. ఉప్పొంగుతున్నారంటే ఏంది తెలుసా? అంటే ఒక దుఃఖం లేదు, ఏం కానట్టు, లేకపోతే ఓకే ఇట్స్ ఓకే లైట్, లేకపోతే దాన్ని అట్లాంటివి జరుగుతూనే ఉంటాయిలే, మనం ఏం చేస్తాంలే దానికి అన్నట్టుగా సంఘం ఉన్నదని పౌలు భక్తుడు అంటున్నాడు. ఉప్పొంగుచున్నారు కానీ మీరు అసలు దుఃఖపడట్లేదు, మీరు అసలు ఆ విషయం బట్టి దుఃఖపడట్లేదు అని పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అంటే దే ఆర్ సో ఆరగెంట్.
The church is so arrogant that they are refusing to take any action against this person who is into this terrible sin. The church is not taking any action. The church is ignorant. లేకపోతే దే ఆర్ ట్రైంగ్ టు బి ఇగ్నరెంట్ ఆర్ దే ఆర్ యాక్చువల్లీ arrogant అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ సిన్. ఉప్పొంగుచున్నారు అని అంటే ఏం తెలుసా? ఇది మా అంటే ఏదైనా మంచి జరిగితే మా సంఘంలో ఇట్లా జరిగిందని కాలర్ ఎగరేయచ్చు. మంచి జరిగితే, అవునా? ఒకరు స్వస్థత పొందిండో లేకపోతే ఒక అద్భుతము జరిగిందంటే సంతోషపడచ్చు, ఉప్పొంగొచ్చు దాని విషయంలో సంఘంలో. కానీ ఈ పాపమును బట్టి ఉప్పొంగుతున్నారంటే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలో కొరింథీ సంఘం ఉన్నదో. దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్. ఉప్పొంగుచున్నారంటే అర్థం భయంకరమైనటువంటి పరిస్థితిని పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇదే పాపము లోకంలో జరిగితే లోకం ఖండిస్తుందంట. వాక్యంలో రాయబడ్డది కదా, ఒకవేళ ఇదే పాపం లోకంలో జరిగితే లోకస్తులు తిడతారంట. సిగ్గు లేదారా నీకు? తల్లి లాంటి దానితో నువ్వు ఇంత భయంకరమైన పాపం చేస్తావంటే లోకం తిడుతుంది. కానీ లోకం తిడుతుంది కానీ చర్చ ఏమంటలేదంట. చూడండి, సంఘం ఏమంటలేదు, సంఘం ఏం స్పందిస్తలేదంట. సంఘం చూడండి ఉప్పొంగుచున్నదంట. అసలు ఆ విషయం బట్టి దుఃఖపడతలేదు సంఘం అని పౌలు భక్తుడు ఇక్కడ కఠినంగా మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళ ఈ సంఘములో, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి యొక్క విశ్వాసుల యొక్క యాటిట్యూడ్ ఎట్టున్నదంటే చూడండి ఒకసారి 4వ అధ్యాయంలో 18వ వచనం నుండి చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయము కొరింథీ క్లాస్ పత్రికనే మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నుండి. నేను మీ యొద్దకు రానని అనుకుంటురి అనుకొని పొంగుచున్నారు. చూడండి ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదంట. నేను మీ వద్దకు రానని అనుకొని కొందరు పొంగుచున్నారంట. కొంతమంది పౌలు భక్తుడికి వస్తలేడంట, ఇక అమ్మయ్యా అని వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట. అంటే దైవజనుడు పౌలు భక్తుడు రక్షణలోకి నడిపించి వారిని దేవునిలో బలపరిచి వారిని అంతగా నిలబెట్టిన ఈ సంఘము పౌలు రాకడ గురించి ఎదురు చూస్తలేరు, కానీ ఆయన రాకపోతే బాగుంటుందని సంతోషపడుతున్నారంట. అట్లా కొంతమంది ఉన్నారండి అంటున్నాడు. అయితే వారి గురించి చూడండి ఏమంటున్నాడు, ప్రభు చిత్తం అయితే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకొందును. అసలు ఏంది వీళ్ళ కథ ఏంది, వీళ్ళు మాట్లాడే విధానం ఏంది, వీళ్ళది ఏంది అని తెలుసుకోవాలని నేను వస్తే వీళ్ళ కథ చేస్తా అంటున్నాడు పౌలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉన్నది, శక్తితోనే ఉన్నదని చెబుతూ మీరేమి కోరుచున్నారు, ఏం కోరుతున్నారు అడుగుతున్నాడు. బెత్తముతో నేను మీ వద్దకు రావాలనా, ప్రేమతోను సాత్వికమైన మనసుతో రావాలనా? అంటే మీరు చేస్తున్నటువంటి కథ లేదు. ఇప్పుడు దైవజనుడు పాస్టర్ అంట, పెద్ద పాస్టర్ అనమాట ఇప్పుడు సంఘానికి. సో ఈయన ఇప్పుడు ఏమంటున్నాడు, బెత్తంతో రావాలని అంటున్నాడు. అంటే ఏం చేస్తాడు అనమాట, వచ్చి ఈ బొల కొడతాడని అర్థము. మీరు చేసే లెక్కలకు పాస్టర్ వచ్చి ఏం చేస్తాడంట, పౌలు భక్తుడు మరి అట్ట రావాలనా లేకపోతే మంచి మనసుతో రావాలన్నా మీరే నిర్ణయించుకోండి అన్నట్టు. అంటే వీళ్ళ పద్ధతి ఎట్లున్నదంటే, ఈ విశ్వాసుల యొక్క పద్ధతి ఎట్లుందంటే బెత్తం తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి వస్తున్నట్టున్నది. సో ఆ విధంగా పౌలు వారి గురించి మాట్లాడుతున్నా. అంటే దే ఆర్ సో arrogant, దే హ్యావ్ ఎక్స్క్యూజెస్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే వారు పాపము బట్టి ఒకలాంటి రిబెలియస్ యాటిట్యూడ్ కనిపిస్తుంది వీళ్ళలో, ఒక తిరుగుబాటుతనం కనిపిస్తున్నది. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల స్థితిని పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సత్య వాక్యానికి ఆ స్టాండర్డ్ ఏంది, ఏ విధంగా స్పందించాలనేటువంటి ఆలోచన వీరికి లేదు. దాన్ని బట్టి అంటే జరుగుతున్నటువంటి దాన్ని బట్టి దే ఆర్ యాక్చువల్లీ ఎట్లా అంటే ఒక బ్లైండ్ ఐ, దే ఆర్ బ్లైండెడ్ టువర్డ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్.
అది అక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి దానికి వారు అసలు అటువైపు చూడకుండా దాన్ని పట్టించుకోకుండా ఉంటున్నారని దేవుడు పౌలు భక్తుడు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు యొక్క ఆలోచన ఏంటంటే ఆయన 2వ వచనంలో ఏమంటున్నాడంటే మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన పరిస్థితులను బట్టి ఇటువంటి భయంకరమైనటువంటి పాపము సంఘంలో జరుగుతుండగా అసలు సంఘం ఏం చేయాలంటే దుఃఖపడాలంట. ఇంత నీచమైన పని జరుగుతుంది ఏంది, ఇంత నీచమైనటువంటి కార్యం మా దగ్గరకు వచ్చింది ఏంది, మా సంఘంలోనికి వచ్చింది ఏంది అని దుఃఖపడాలని వాక్యంలో రాయబడ్డ. దుఃఖపడాలని పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఒక భయంకరమైనటువంటి పాపమును ఉద్దేశించి ఈ పాపము ద్వారా మా సంఘం పాడైపోతుంది కదా, మా దేవుని రాజ్యానికి భయంకరమైనటువంటి అపనింద వస్తుంది కదా అన్నటువంటి దుఃఖం వీరికి లేదంట. కానీ ఉప్పొంగుచున్నారని దేవుని వాక్యము వారి గురించి మాట్లాడుతూ ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితి జరిగితే షాక్ అయిపోయి ఎందుకు ఇట్లాంటిది జరిగింది అన్న షాక్ లేదు, లేకపోతే ఏమి లేదు, బాధ లేదు, ఏం లేదు. సో అటువంటి పరిస్థితుల్లో అంటే ఒక సంఘము ఇటువంటిది యాక్సెప్ట్ చేయొద్దు అని పౌలు మాట్లాడుతున్నాడు. ఇటువంటి భయంకరమైన పాపము సంఘంలో జరగడానికి వీల్లేదు, అది యాక్సెప్ట్ చేయొద్దు సంఘము. ఆ విధముగా ఉండాలి కానీ సంఘము మీరు ఉప్పొంగుచూ ఉన్నారంట. అసలు దుఃఖం అనేదే కనిపిస్తలేదని పౌలు భక్తులు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమంటున్నాడు, మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు అని అంటున్నాడు. ఇటువంటి భయంకరమైనటువంటి పాపం చేసినటువంటి వారిని ఏం చేయాలంట, సంఘంలో నుంచి వెలివేయమంటున్నాడు పౌలు. అసలు వెలివేయాల్సినటువంటి కార్యం, చేయాల్సినటువంటి పరిస్థితి, కానీ మీరు ఏం చేస్తున్నారు, ఓన్లేరా వాడే ఉండని అని అంటున్నారు అని పౌలు భక్తుడు వారి గురించి చెబుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ పౌలు భక్తుడే చెబుతున్నటువంటి ఈ మాటను బట్టి సంఘంలో పాపం ఓడోడు చేస్తున్న వాళ్ళందరినీ బయటికి పడేసినాం అనుకో, వెలివేసిన అనుకో, ఈరోజు సంఘంలో చర్చలో ఎవరైనా ఉంటారంటారా? ఇప్పుడు తప్పు చేసినాడు, పాపం చేసినాడు అందరినీ సంఘం నుంచి వెలివేస్తే చర్చలో ఎవరైనా ఉంటారా? ఇంకా ఎవరు ఉండరు. పౌలు భక్తుడు వెలివేయమని ఎట్లా చెప్తున్నాడు? ఇది కరెక్టే అంటారా? యేసుప్రభు ఏమో నేను నీతిమంతుల కొరకు కాదు పాపుల కొరకే వచ్చినను అని యేసయ్య అంటున్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడు అంటే ఇంత నీచ పాపం చేస్తున్నటువంటి వాడిని సంఘం నుంచి వెలివేయమంటున్నాడు. మరి ఇప్పుడు ఇది కరెక్టేనా? ఈ మాట కరెక్టేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు ఏంటంటే ఈ వచనంలో, మొట్టమొదటిగా ఈయన వెలివేయమని చెప్తున్నటువంటి విషయం ఎవరిని బట్టి అని అంటే, పాపము చేస్తున్నటువంటి వ్యక్తి ఇతనికి పశ్చాత్తాపం అనేటువంటిది లేదు. అంటే హీఈస్ నాట్ రిపెంటింగ్ ఆఫ్ హిస్ సిన్. దట్ ఈస్ ద రీజన్ హీ ఈస్ ఆస్కింగ్ ద చర్చ్ టు ఎక్స్కమ్యూనికేట్ హిమ్ ఆర్ సెండ్ హిమ్ అవే ఫ్రమ్ ద చర్చ్. ఇప్పుడు ప్రతి ఒక్కరిని సంఘంలో ఉన్నటువంటి వారు తప్పకుండా ఏదో ఒక పాపంలో, ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. ఇక అందరిని వెలగొట్టుకోవడం అని కాదు. తప్పు చేసి ఆ తప్పును సరిదిద్దుకోకుండా నేను ఇట్లనే ఉంటా అని అంటారు చూడు, నేను పశ్చాత్తాపపడ, నేను ఇట్లనే ఉంటా అన్నటువంటి విధానం కొంతమందిది ఉంటుంది. అటువంటి వారిని అంటే దిస్ పర్సన్ ఈజ్ నాట్ రిపెంటింగ్ ఆఫ్ హిస్ సిన్. నేను చేస్తుంది తప్పు అని గ్రహిస్తలేడు, నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటలేడు, నేను చేసింది ప్రభు సన్నిధిలో నేను సరి చేసుకుంటాను, పశ్చాత్తాపడతాను, నేను ఇక ముందట దీని జోలికి పోను అని అంటలేడు. కనుకనే అటువంటి వ్యక్తిని పౌలు ఏమంటున్నాడు, వెలివేయమంటున్నాడు. డజంట్ మీన్ దట్ ఎవ్రీ పర్సన్ హూ సిన్స్ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద చర్చ్. కాదు. పశ్చాత్తాపము పొంది తప్పు తెలుసుకొని సరి చేసుకున్నటువంటి వారిని చర్చ్ షుడ్ ఆల్వేస్ వెల్కమ్. బట్ వెన్ అ పర్సన్ ఈజ్ నాట్ లిసనింగ్, when a person is not repenting of his sin, ఎప్పుడైతే వ్యక్తి సరి చేసుకుంటలేడో, పాపాన్ని సరిదిద్దుకుంటలేడో, లేకపోతే సరిదిద్దుకోవాలనేటువంటి ఆలోచన కూడా లేదో, అటువంటి వాడు సంఘంలో ఉండకూడదు అనే పౌలు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయం ఏంటంటే, సో అటువంటి వ్యక్తిని
సంఘంలో ఉండకూడదు, అతన్ని పంపించేయాలా అని అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడు అంటే సంఘము చేస్తున్నటువంటి పొరపాటు చెప్తున్నాడు. సంఘము చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే దే ఆర్ నాట్ అడ్రస్సింగ్ దిస్ సిన్ ఇన్ ద చర్చ్. ఈ జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని సంఘము అడ్రస్ చేయట్లేదు, సంఘము పట్టించుకుంటలేదు. ఆర్ దేవుడు వారు ఎంత ఆరగెంట్గా ఉన్నారో ఈ యొక్క పరిస్థితిని బట్టి వారి మీదకే శిక్ష వస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహిస్తలేరు. దే ఆర్ టేకింగ్ ది సిన్ వెరీ లైట్లీ అని సంఘాన్ని కూడా ఆయన హెచ్చరిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో మొదటి 2 వచనాల్లో పౌలు భక్తుడు ఈ యొక్క వివరణను మనకు తెలియజేస్తూ ఇప్పుడు మరి ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. దెన్ వాట్ షుడ్ ద చర్చ్ డూ? ఏం చేయాలి? చూడండి 3వ వచనము నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివాణిని సాతానునకు అప్పగింపవలెను. చాలు. సో ఇప్పుడు పౌలు భక్తుడు ఏంటని చెప్తున్నాడంటే సంఘము ఈ విషయంని బట్టి ముందుకు రావాలి. యాజ్ అ చర్చ్, especially with regard to this such a terrible sin, the church should assemble together with regard to this matter. ఈ విషయాన్ని బట్టి సంఘము ఒకటి కావాలి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇటువంటి భయంకరమైన పాపము చేస్తూ ఉంటే ఆ వ్యక్తిని గురించి సంఘం అంతటి ముంగడ చెప్తే ఎట్లుంటుంది? బాగుంటుంది అంటారా? కానీ పౌలు అంటున్నాడు, పౌలు ఏమంటున్నాడు అంటే ఈ భయంకర అంటే ఒకవేళ అతను ఇప్పుడు ఎంతో మంది మామూలుగా పాపంలో పడిపోయినటువంటి వారు ఉంటారు. మన తిరిగి యేసయ్య దగ్గరకు వచ్చి తప్పులు క్షమించమని పాపాలు క్షమించుకొని సంఘంలో చేర్చబడినటువంటి వారు ఎంతో మంది ఉండొచ్చు. వారి గురించి ఏమంటలేడు. కానీ ఈ వ్యక్తి అసలు పాపాన్ని ఒప్పుకుంటలేడు, అసలు ఈ వ్యక్తి సరి చేసుకోవాలనేటువంటి ఉద్దేశం లేదు కనుక ఈ వ్యక్తిని ఉద్దేశించే సంఘం ఎదుట దేవుడు పౌలు భక్తుడు మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ద చర్చ్ షుడ్ డిస్కస్ అబౌట్ దిస్, ద హోల్ కాంగ్రిగేషన్ షుడ్ డిస్కస్ అబౌట్ దిస్ అని పౌలు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని చెప్తూ ఏమంటున్నాడు అంటే అట్టి వాణిని సాతానునకు అప్పగింపవలనని అంటున్నాడు. ఏం చేయాలంట అని? సాతాను ఏమన్నా మనకు దోస్తా తీసుకోబోరా అయిన చెప్పండి. పౌలు ఏమంటున్నాడు? అట్టి వారిని అంటే పశ్చాత్తాపం పొందకుండా, నేను తప్పు చేసిన అన్నటువంటి గ్రహింపు లేకుండా, నేను మారతానన్నటువంటి గ్రహింపు లేకుండా ఉన్నటువంటి వాడిని ఏం చేయాలంట? సాతానికి అప్పచెప్పాలంట. సాయితానికా బయట ఎరత్తు చల్. సో తప్పు ఒప్పుకొని సరి చేసుకుంటే సంఘము చేర్చుకోవాలి. పౌలు యొక్క ఉద్దేశం అది. తప్పు చేసిన తప్పు అయిపోయింది దేవా, నన్ను క్షమించు దేవా అని దేవుని పాదాలు పట్టుకుంటే యేసు ప్రభు చేర్చుకుంటాడు, సంఘము కూడా చేర్చుకోవాలి. కానీ తప్పు తెలిసి కూడా చేస్తూ కూడా నేను చేస్తూనే ఉంటా, నేను తప్పుగానే నేను ఎంచుకోను, నేను దీన్ని లైట్ తీసుకుంటా, నేను ఇట్లనే ఉంటా అన్నటువంటి వాడు సంఘంలో ఉండడానికే వీలు లేదని పౌలు ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ వాక్యంలో మరి ఏమంటున్నాడు అంటే 4వ వచనములో ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివాడిని సాతానునకు అప్పగింపవలెను. రైట్. మరి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే ఈ వ్యక్తిని సాతానుకు అప్పచెప్పమంటున్నాడు. ఎందుకు అప్పచెప్పమంటున్నాడు? సాతానుకు ఎందుకు అప్పచెప్పమంటున్నాడు అని అంటే వాక్యంలో రాయబడ్డది, నేను దేహము విషయమై 4వ వచనం ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు అంటే
ఇప్పుడు ఈ చర్చ్లో ఉన్నాడు కాబట్టి, ఒకప్పుడు రక్షణ పొందినటువంటి వాడే కాబట్టి, అంటే వాడు ఇప్పుడు ఏం చేసినా ప్రభు వచ్చిన దినమున ప్రభు దినమందు రక్షణ పొందుతున్న పరలోకం పోతున్నంటావా? మరి ఆ విషయం బట్టి పౌలు మాట్లాడుతున్నది. మరి ఏ విషయం బట్టి పౌలు మాట్లాడుతున్నాడు? యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు అని చెబుతూ, శరీరచ్చులు నశించుటకై మన ప్రభు అయిన యేసు నామములో మీరును, అయిన తర్వాత నా ఆత్మను మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని అని సాతానుకు అప్పచెప్పాలంటున్నాడు. దీనికి ఉన్నటువంటి అర్థం ఏంది అని ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే, మరి ఈ వ్యక్తి యొక్క పరిస్థితి, ఇప్పుడు ఈ వ్యక్తి పశ్చాత్తాపం పొందుతలేడు, తప్పు తెలుసుకుంటలేడు, ఇది తప్పు అని గ్రహిస్తలేడు. సో రిపెంటెన్స్ లేదు, అట్టనే ఉంటా అంటున్నాడు. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఇటువంటి వాడు నాశనము కాకుండా, అంటే పరలోకంలో చేర్చబడాలి, అదే దేవునికి ఉద్దేశము. అయితే దాని కొరకు ఏం చేయాలంటున్నాడు అని అంటే, ఇతని శరీరిచ్చలని నాశనము కావడానికి ఏం చేయాలంట? సాతానుకు అప్పచెప్పాలంట. ఎందుకు సాతానుకు అప్పచెప్పమంటాడు తెలుసా? ఈ శరీరిచ్చలన్నీ కూడా వాక్యంలో ఏమని రాయబడ్డది? శరీరిచ్చలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణి సాతానుకు అప్పచెప్తే ఏమవుతుందంటే, శరీరిచ్చలు నాశనం అవుతాయి అంట. ఎట్లా నాశనం అవుతాయి మరి? సాతాను సరి చేస్తాడా? సరి చేస్తాడు యేసయ్య. మరి సాతానికి అప్పచెప్తే శరీరనిచ్చలు నాశనం అవుతాయా? చెప్తే ఇనోనికి దేవుడు ఏం చేస్తాడంట అంటే, సాతాను చేతులకు అప్పచెప్పడం అని అంటే, ఇక సాతాను వలలో పడతాడు అన్నమాట. సాతానుడు ఏం చేస్తాడు? సరే నాయన నీ శరీర ఇచ్చలన్నీ తీసేస్తా అంటాడా? తీసేయడు, ఇంకా పెడతాడు, ఇంకా ఎంత శోధన పెడతాడు అని అంటే, ఇక అప్పుడు ఉంటుంది అసలు కథ. ఆ దెబ్బకు ఏం చేస్తాడంటే, దెబ్బకు అప్పుడు దేవా తప్పైపోయింది దేవా, నన్ను క్షమించు దేవా, ఇది వద్దు నాయన, ఈ పరిస్థితి వద్దు నాయన అని దెబ్బకు ఒప్పుకుంటారు అన్నమాట. అప్పటిదాకా వినరు కొంతమంది, అప్పటిదాకా సాతానికి అప్పచెప్పేదాకా వినరు కొంతమంది. ఈ వ్యక్తి అటువంటి టైప్ అన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఒకసారి అంట నిజంగానే జరిగినటువంటి సంఘటన. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉండే, ఆ బ్రదర్కి ఒకసారి ఏదో హార్ట్ ప్రాబ్లం లాగా ఏదో వచ్చి ఉషాముల్లప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, చాలా కాలం కిందట ఇది. సో అడ్మిట్ అయినప్పుడు ఒకసారి విజిటింగ్ కొరకు నేను పోయి జస్ట్ బ్రదర్ని కలిసి ప్రేయర్ చేద్దామని పోయినా. అప్పుడు ఆ బ్రదర్ చెప్పిండు ఒక మాట. ఏమని చెప్పిండంటే, మామూలుగా నాకంటే పెద్దోడే, అరే అరే అని మాట్లాడుతూ ఉంటాడు. కాదురా ఏమైందంటే, ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత, ఈ హాస్పిటల్ ఉన్నటువంటి ఇవన్నీ చూసిన తర్వాత అసలు చిన్నప్పటి నుంచి చేసిన పాపాలను ఒప్పుకున్నారా నేను అని అన్నాడు. ఏమన్నాడు తెలుసా? చిన్నప్పటి నుండి చేసిన ఎప్పుడెప్పుడు ఏమేమి పాపాలు చేసినానో అన్నీ గుర్తుకొచ్చినాయి ఈ హాస్పిటల్ ఇవన్నీ చూడంగానే. అంటే అక్కడ పోయేదాకా కొంతమంది ఒప్పుకోరు. సాతానికి అప్పచెప్పడం అంటే ఏంటంటే తెలుసా, నేను ఎట్లా నీలో ఉన్నట్టు శరీర క్రియలు ఎట్లా పోవాలన్న దేవునికి తెలుసు. మంచి చెప్తే తినరు, వాక్యం చెప్తే తినరు కదా కొంతమంది. సాతానికి అప్పచెప్తే ఏదో అనారోగ్యం పడేసింది అనుకో, లేకపోతే రోగమో శోధననో లేకపోతే ఏదో ఒకటి వస్తే అప్పుడు ఆటోమేటిక్గా దేవుని దగ్గరకు వస్తారా? వస్తారు, అప్పటిదాకా రారు. కోవిడ్ టైంలో ఎంతమంది వచ్చిండ్రు, మరి అంత మంచిగా అయినాక ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అట్లాంటి అయితే ఇంకా వేరే స్టోరీ ఉంటుందిలే. కానీ మరి చాలామంది హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు రిపెంట్ చాలామంది భయంకరమైనటువంటి, అంటే చర్చ్లో ఉన్నటువంటి వారు భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి వారికి దేవుడు ఒక్కొక్కసారి కొంతమంది అంటారు కదా, వీడు ఎంత పాపం చేసినా పరలోకం పోతాడులే అని అంటారు. ఎట్లా పోతారు తెలుసా? దేవుడు కొంతమందికి అవకాశం ఇచ్చి బెడ్ మీద పడేస్తాడు. ఆ బెడ్ మీద పడేసినప్పుడు గుర్తుకొస్తాయి, అన్నీ చేసినవి అన్నీ గుర్తుకొస్తాయి. ఆ లాస్ట్ ఒక గంటనో లేకపోతే నెల రోజుల్లో లేకపోతే ఒక గంటనో ఒక 2 రోజుల్లో టైం ఇస్తారు చూడు, అప్పుడు చాలామంది ఒప్పుకుంటారు. అప్పటిదాకా ఒప్పుకోరు అన్నమాట. సో సాతానుకి అప్పచెప్పడం అంటే ఏంటంటే తెలుసా, ఇట్లాంటి శోధనలు వచ్చినప్పుడే ఆటోమేటిక్గా చేసేటన్ని బంద్ అవుతాయి అన్నమాట. సో అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, శరీరిచ్చలన్నీ కూడా నశించిపోవడానికి వీనికి సాతానికి అప్పచెప్పాలని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
సో అంటే ఆ విధంగా జరిగినప్పుడు అప్పుడు మారుమనసు వస్తుంది, అప్పుడు పరలోకం చేరుతారు అనమాట. అంటే పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు రక్షణ పొంది నువ్వు ఏ పాపం చేసినా లాస్ట్కి యేసు ప్రభు వచ్చినప్పుడు పరలోకం పోతాడంటే కాదు అది. ఆ ఉద్దేశంతో చెప్పిన మాట కాదు. ఒకసారి ఇట్లా జరిగితే ఆ, అప్పుడు సరి చేసుకొని పరలోకానికి చేరుతాడు అన్నటువంటి ఉద్దేశము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క సరిచేయడము విషయంలో యేసు ప్రభు వారు ఒక మంచి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాడు. మత్తయి సువార్తలో మనకందరికి తెలిసినటువంటి వాక్య భాగం అది. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 15 నుండి 20 వచనాలలో మనం చూస్తే, ఒకవేళ ఒక సహోదరుడు పాపం చేసినట్లయితేనంట, నేను చదువుతలేను కానీ అక్కడ ఉన్నటువంటి వాక్య భాగాన్ని నేను వివరిస్తా ఉన్నాను, గమనించండి. ఒకవేళ ఒక సహోదరుడు తప్పు చేసినట్లయితే అతడు ఏం చేయాలంట? మొట్టమొదటిగా ఇప్పుడు వాక్యంలో చూడండి, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు వాణ్ణి గద్దించుము, అతన్ని గద్దించుము. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి అని యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ. ఏం తెలుసా? ఒకవేళ ఒక వ్యక్తి పాపం చేసింది అనుకో, నీ పట్ల ఒకవేళ నీ పట్ల ఏదైనా తప్పు చేసింది అనుకో, నువ్వు ఇమీడియట్గా పోయి అందరికి చెప్పి, నువ్వు ఇమీడియట్గా పోయి ఊరంతా చెప్పి, లేకపోతే ఉన్న వాళ్ళందరికీ చెప్పి బ్లేమ్ చేయొద్దంట. ఫస్ట్ స్టేజ్ యేసయ్య చెప్తుంది ఏంటంటే, నీ పట్ల పాపం చేసింది కాబట్టి నువ్వు ఫస్ట్ వెళ్ళు. ఫస్ట్ ఎవరు వెళ్ళాలంట? ఇప్పుడు నేను ఎవరు పట్ల పాపం చేసింది అనుకో, ఆ వ్యక్తి ఫస్ట్ నా దగ్గర రావాలి. అందరు రావద్దు, ఫస్ట్ ఆ వ్యక్తి రావాలి, వచ్చి నాతో మాట్లాడాలా, లేకపోతే గద్దించాలా. అప్పుడు ఈ వ్యక్తి సరిచేయబడాలా. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా తప్పు చేసింది అనుకో, ఫస్ట్ 1-to-1 కావాలి వాళ్ళిద్దరికి. ఆ 1-to-1లో సరి చేయబడిందంటే ఓకే. ఇప్పుడు అప్పుడు కూడా సరి కాలేదనుకో, సరి చేయబడలేదనుకో, ఒక ఇద్దరిని తీసుకొని వెళ్ళమంటుండు. వాక్యంలో ఏమని రాయబడ్డది? వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యుద్ధకు పొమ్ము, అతడు వారి మాటయు వినని ఎడల. చాలా. సో నెక్స్ట్ స్టేజ్ అనంట, ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొని పోవాలంట. ఎవరా ఇద్దరు ముగ్గురు? సాక్షులు అంటే బయట కూడా ఉంటారు కదా సాక్షులు, సంఘంలో కూడా ఉంటారు కదా చాలా మంది సాక్షులు. ఎవరినంటే వాళ్ళని తీసుకుపోవడానికి కూడా వీల్లేదు. ఎవరిని తీసుకుపోవాలని వాక్యంలో రాయబడ్డది తెలుసా? చూడండి ఒకసారి ఒక మాటను చదువుకుందాం. గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావాలను. రైట్. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తానంట, నువ్వు ఎవరిని పడితే వాడిని తీసుకొని పోయి వీడు ఇట్లా చేస్తున్నాని చెప్పి పట్టుకొని పోవద్దంట. ఎవరినంటే వాళ్ళని ఆత్మీయంగా ఉన్నటువంటి వారిని తీసుకొని పోవాలా అని వాక్యం సెలవిస్తున్నది. ఆ ఇద్దరు ముగ్గురు ఎటువంటి వాళ్ళు ఉండాలంట? వాడు కూడా ఒక పాపం చేస్తున్నాడు, వాడు కూడా ఒక తాగుబోతున్నాడు, వాడు కూడా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు, వాడిని తీసుకొని పోయినా అనుకో, వాడు కూడా అలాగనే అవుతాడు. అందుకని ఇక వాక్యంలో ఏమని రాయబడ్డది? ప్రతి వాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు. ఏ శోధనలో వాడు పడ్డాడో ఆ శోధనలో వీళ్ళు కూడా పడతారంట. సో అటువంటి వారు కాదు, ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి వారినే తీసుకొని వెళ్ళాలి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయంగా బలంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అతన్ని గద్దిస్తారు, లేకపోతే ప్రార్థన చేస్తారు, లేకపోతే సరి చేస్తారు, మళ్ళీ బయట పోయి అందరికి చెప్పరు. ఇది ఆత్మీయంగా ఉన్నటువంటి వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఇక వేరే ఉన్నోళ్ళు వేరే అందరు తీసుకొని వీడు ఉంటే బాగుంటుంది, వాడు ఉంటే బాగుంటుంది తీసుకుపోయాను అనుకో, వాడు వస్తాడు, ఏం చేస్తాడు, వాడే శోధనలో పడతాడు, లేకపోతే ఊరంతా కూడా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అంతా పెట్టేస్తాడు, ప్రపంచం అంతా కూడా తెలిసిపోతుంది అన్నమాట. సో కాబట్టి ఆత్మీయంగా ఉండే వారినే ఇద్దరు ముగ్గురు సాక్షులుగా తీసుకుని వెళ్ళి వారిని సరి చేయాలా అని వాక్యంలో యేసయ్య చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఒకవేళ అప్పుడు కూడా వినలేదు అనుకో, అప్పుడు ఏమంటున్నాడు మత్తయి సువార్తలో?
అప్పుడు సంఘముకు తెలియజేయాలి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫస్ట్ ఏం చేయాలంట, నీకు ఇతని ఇంకొక వ్యక్తి మధ్యలో జరిగినటువంటి ఆ తప్పు ఆ పాపం ఏదైనా ఉంటే 1-to-1 క్లారిఫై అయిపోవాలా, అయిపోతే మంచిదే. కాలేదా 2-3 సాక్షులు ఆత్మీయ బిడ్డలను తీసుకొని వెళ్ళి మాట్లాడాలా. అప్పుడు కూడా కాలేదా, వింటలేడా, సంఘానికి తెలియజేయాలా. అప్పుడు కూడా వింటలేడా, ఒక అన్యుడు లేకపోతే సుంకరితో సమానం అని వదిలేయమంటున్నాడు. ఏమంటున్నాడు, అతను ఒక అన్యుడితో పోల్చబడి ఇక వీడు వేస్ట్ ఫెలో, వీడు విన్నడు, ఇంకా అంతే అని వదిలేయాలంట వినకపోతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయిన తర్వాత ఏమంటున్నాడు, ఆ తర్వాత 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఏమంటున్నాడంటే, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అది పరలోకములోను బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుతారో అది పరలోకములో కూడా విప్పబడును నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఈ 18 నుండి 20 వచనాలు మనమందరం కూడా దేనికి వాడుకుంటామని అంటే, దేనికన్నా దానికి వాడుకుంటాం. ఈ 3 వచనాలు దేనికి వాడుకుంటాము, దేనికి అనుకూలంగా ఉంటే దానికి వాడుకుంటాము. కానీ ఈ 3 వచనాలు ఏ సందర్భంలో దేవుడు చెప్పిండంటే, ఒక వ్యక్తి పాపము చేసి పాపము నుండి తిరగకపోతే, అంటే ఆ తర్వాత సంఘము ఇంకా దేవుడు ఇద్దరు కలిసి వాని కథ చేస్తారని అర్థం. అక్కడ మనం ఒక్కడే చేసేది ఏం లేదు, మీరు ఇక్కడ ఏం చేస్తారో నేను అక్కడ కూడా అదే చేస్తా ఉంటాను. అంటే ఇద్దరు కలిసి చేస్తున్నారు అంటే దేవుడు కూడా అటనే చూస్తాడు అన్నమాట. సో ఇక్కడ ఏమి విప్పుతారో మీరు అక్కడ విప్పబడును, లేకపోతే ఇక్కడ ఏం మూస్తారో అక్కడ మూయబడును అని దేవుడు మాట్లాడుతాడు. ఎక్కడైతే 2-3 నా నామంలో ఉంటారో అంటే మనం ప్రతి ప్రార్థన కూడికలో ఉంటాడు దేవుడు, ఉండడని కాదు, దేవుడు ఉంటాడా, ఉంటాడు. మనం ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ దేవుడు ఉంటాడు. కానీ ఈ వాక్యాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం తెలుసా, ప్రతి ప్రార్థనలో, ఏ ప్రార్థనలో ప్రార్థన చేయమన్నా దేవా ఎక్కడైతే 2-3 ఉంటారో ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఇక్కడ ఏమంటారు తెలుసా, ఒక వ్యక్తిని సరిచేసే సమయంలో 2-3 సాక్షులుగా ఉండి అతన్ని సరిచేస్తున్నప్పుడు నేను మీతో ఉంటాను, నేను మీతో నుండి ఆ కార్యాన్ని జరిగిస్తానని దేవుడు చెప్తున్నాడు అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో పాపము చేసినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా ఒక వ్యక్తి, 2 వ్యక్తుల మధ్యలో జరిగినటువంటిది అయితే వాళ్ళిద్దరి మధ్యలో అది పరిష్కారము జరగాలి. లేకపోతే 2-3 సాక్షులను తీసుకొని రావాలి, లేకపోతే సంఘానికి తెలియజేయాలి అన్నటువంటి విషయాలను మరి ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మరి పౌలు ఎగ్జాక్ట్గా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సంఘం వరకు వచ్చింది పరిస్థితి అని అంటే ఎవరికి వింటలేడు అనమాట. సంఘం వరకు వచ్చింది పరిస్థితి అంటే ఏంది అర్థము, ఎవరికి వినే టైప్లో లేడు ఈ వ్యక్తి. అందుకనే పౌలు వారికి సంఘాన్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నట్టుగా మనం దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఎందుకు సాతానుకు అప్పచెప్పమంటున్నాడు, ఎందుకు వాని శరీరిచ్చలన్నీ కూడా తొలగిపోవాలంటున్నాడు అని అంటే, చివరికి వాడు రక్షణకి రావాలన్నటువంటి ఉద్దేశమే. వాడిని చర్చ్లో నుంచి బయటికి పంపించడం కారణం ఏంటో తెలుసా, కారణం ఏంది, చివరికి వాడు రక్షణకు రావాలి, వాడిని ఎలుగొట్టి నరకం పోవాలని కాదు ఉద్దేశం. అట్లా చేస్తే ఇట్లా అవుతుందని పౌలు చెప్తున్నాడు అన్నమాట. సో పౌలు ఇక్కడ వాడిని పూర్తిగా బహిష్కరించమని అంటలేడు, లేకపోతే వాడిని పంపించేస్తే ఏమవుతుందంటే, తప్పిపోయినటువంటి కుమారుడు తెలుసు కదా మనకు స్టోరీ, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, తండ్రి నా ఆస్తి ఇచ్చేయమని వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, తన తప్పు తెలుసుకొని అప్పుడు మరలా తండ్రి ఇంటికే చేరిండు. సో అప్పుడు బయటికి వెళ్తే తెలుస్తుంది అన్నమాట. దేవుని దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతారు చూడు. అంటే దీనికి అర్థం ఏంటంటే, సాతానికి అప్పచెప్పడము అన్నటువంటి మాటకు మరొక అర్థం ఏంటంటే, he will not be under the covering of the church. We need to remember that church is a covering. సంఘము మనందరినీ కవర్ చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? చర్చ్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. ఎందుకంటే సంఘము, ఒక ఆత్మీయ సంఘం ఏ విధంగా ఉండాలంటే, ప్రతి ఒక్కరిని ప్రార్థనలో కవర్ చేసే సంఘము,
ప్రతి ఒక్కరిని దర్శించే సంఘము, ప్రతి ఒక్కరిని బలపరిచే సంఘము, ప్రతి ఒక్కరిని గురించి దేవుని సన్నిధిలో గోజాడే సంఘం ఉండాలా. సో ఒక్కసారి సంఘం బయటికి వెళ్ళిపోయిందంటే ఎవరి చేతిలో పడుతున్నట్టు? ఆటోమేటిక్ సాతాను చేతిలో పడుతున్నట్టే. సో అంటే సంఘము నుంచి బయటికి పంపించడం అంటే ఏంటో తెలుసా? యు ఆర్ he is not being under the covering of the church, but he is going outside the covering of the church. సో అక్కడ ఇప్పుడు తప్పిపోయినటువంటి కుమారుడు ఇంటిని వదిలేసిన తర్వాతనే తనకు కష్టాలు వచ్చినప్పుడు అర్థమైంది పరిస్థితి ఏందో. ఒకవేళ ఇంట్లో ఉండి తెలుసు మంచిగా ఉంటుండే కదా. సో ఇంటిని వదిలేసి వెళ్ళిపోయింది కనుక, ఆ ఇల్లు సంఘానికి సాదృశ్యం గనక, తండ్రి ఇల్లు సంఘానికి సాదృశ్యం గనక, ఆ తండ్రి ఇంటిని వదిలేసి వెళ్ళిపోయింది గనక, వెళ్ళిపోయిన తర్వాత అస్సలు కథ అర్థమైంది గనక మరలా తిరిగి, సో ఆ విధంగా రావడానికి ఒకవేళ విని అదే విధంగా ఒకవేళ తండ్రి నేను వంపనరా నేను అన్ని ఇట్లా పెట్టుకున్నాడు అనుకో, వాడు ఒకరోజు పారైపోతుండే ఇక మళ్ళీ రాకుండా. ఆయన వదిలేసిండు కాబట్టే ఒకరోజు తెలుసుకొని వచ్చిండు. సో సాతానికి అప్పచెప్పడము లేకపోతే సంఘం నుండి వెలివేయడము అని అంటే ఏంటంటే యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కవరింగ్ ఆఫ్ ద చర్చ్. మనకున్నటువంటి ఆత్మీయ కవరింగ్ అని ఉంటుంది కదా, దాంట్లో నుంచి బయటికి వెళ్ళడము. అప్పుడు సాతాను చేతిలో ఆటోమేటిక్గా పడతారు. సో అప్పుడు వచ్చే కష్టాలు ఇబ్బందులు అని ఏం చేస్తుంది? మరలా సంఘంలోనికి తీసుకొని వస్తుంది, అంటే దేవునిలోనికి తీసుకొని వస్తుంది అన్నటువంటి ఉద్దేశం బట్టే. ఇప్పుడు బయటికి వెళ్ళాడు అనుకో ఏమవుతుంది? పాపముతోనే సంఘంలోనే ఉండిపోతాడు అనమాట. అదే పాపంతో ఉండిపోతాడు. సో ఆ ఉద్దేశం బట్టి దేవుడు ఒకసారి మరి బయటికి పంపిస్తే తెలుస్తుంది అన్నటువంటి మాట పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అది ద మెయిన్ గోల్ ఈజ్ దట్ పర్సన్ షుడ్ బి సేవ్డ్. ఆ వ్యక్తి రక్షణలోనికి రావాలన్నటువంటి ఉద్దేశమే. అందుకని వాక్యంలో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు, యేసయ్య దినమున వాని ఆత్మ రక్షింపబడాలి అనే దేవుడు మాట్లాడుతున్నాడు, పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో చూడండి ఒకసారి, అందుకనే మనము ఒక వ్యక్తి పశ్చాత్తాపం పొందడం అంటే ఎట్లుంటుంది అని అంటే మరి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో రాయబడ్డది ఏంటంటే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రైట్. అయితే వాక్యంలో పౌలు ఏమంటున్నాడంటే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగజేయును అని వాక్యంలో రాయబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము చాలా మంచిదంట. అది ఏం చేస్తుందంట? మనల్ని రిపెంటెన్స్లోనికి, రక్షణలోనికి నడిపిస్తుంది. లోకానుసారమైనటువంటి దుఃఖం ఉన్నది, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఉన్నది. 2 రకాల దుఃఖాలు ఉన్నాయి. ఇక్కడ పౌలు 2 రకాల దుఃఖముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటేమో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, ఇంకొకటి లోక సంబంధమైనటువంటి దుఃఖం. లోక సంబంధమైనటువంటి దుఃఖం ఏం చేస్తుందంట? మరణానికి నడిపిస్తుందంట. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మారు మనసులోనికి నడిపిస్తుందంట. ఈ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసం గాక. హల్లెలూయా. అందుకనే రిపెంటెన్స్ ఈజ్ నాట్ అబౌట్ క్రైయింగ్, అంటే ఏడుస్తాము, దుఃఖపడతాము, అంత చేస్తాము.
మారు మనసు పొందడము లేకపోతే తెలుసా అది నిజమైన మారు మనసు. నిజమైన మారు మనసు ఏంటంటే ప్రార్థన చేసి ఏడిసి దేవా తప్పైపోయింది అని క్షమించు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ దినం పోయి అదే చేస్తే అసలు వేస్ట్ అది. కానీ మారు మనసు అంటే ఏంటో తెలుసా, యూటర్న్ అనేది రావాలంట. మారు మనసు రిపెంట్ అంటే దానికి అర్థం ఏంటి తెలుసా, టేకింగ్ అ యూటర్న్. అంటే నువ్వు వెళ్తున్నావు, ఒక దగ్గర ఆగినావు, ఆగి అయ్యా తప్పైపోయింది అంటున్నావు, మళ్ళీ అదే మార్గంలో పోతే అది యూటర్న్ అంటారా? యూటర్న్ అన్నారు అది. సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రిపెంటెన్స్. అది లోక సంబంధమైనటువంటి దుఃఖం అయిపోయినట్టుగా ఉన్నది. యూటర్న్ చేస్తేనే, యూటర్న్ అంటే ఆ మార్గం వదిలేసి ఇంకొక మార్గంలో రావాలి, ఆపోజిట్ మార్గంలో వెళ్ళాలి. అంటే పాపంలో ఉంటే దానికి సరైన మార్గంలో తిరిగి రావడమే నిజమైనటువంటి రిపెంటెన్స్, పశ్చాత్తాపం అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రైట్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయిన తర్వాత 6వ వచనం నుండి 8వ వచనాలు చదువుదాం చూడండి. 7 దాన్ రైట్, ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ పౌలు మరలా కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యను బట్టి తెలియజేస్తూ ఆయన చెబుతున్నటువంటి మాటలు 6, 7, 8 వచనాలలో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట, వారు ఉప్పొంగుచున్నారని అంటున్నాడు. అసలు ఈ పాపము, భయంకరమైన పాపం సంఘంలో ఉంటుండగా సంఘము ఉప్పొంగుచున్నది, సంఘము ఆ యొక్క వ్యక్తి యొక్క పాపమును పట్టించుకుంటలేదు, సంఘం ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటలేదు, వారు దుఃఖపడట్లేదు అని ఇవన్నీ కూడా చెబుతూ మరి పౌలు ఏమని చెప్తున్నాడు అంటే దీనికి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ సంఘము స్పందించకపోతే ఉన్న పరిణామాలు ఏంది అని పౌలు ఈ వచనాలలో తెలియజేస్తున్నాడు. ఏంటి అనంటే మనకందరికి తెలిసినట్టుగా ఏమంటున్నాడు, మంచిది కారు, మీరు అతిశయపడుతున్నారంట. ఏ విషయంలో అతిశయపడుతున్నారు వీళ్ళు? జరుగుతున్న పాపమును బట్టి. సో ఈ విషయంలో మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేనని మీరు ఎరగరా అని తెలియజేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. అంటే మరి పులిసినటువంటి పిండి కొంచెమైనా ఏం చేస్తుందంటే ముద్దనంతటి పాడు చేస్తుందంట. ఈ ఒక్కడు పాపం చేస్తున్నాడు, ఈ ఒక్కడు పాపం చేస్తూ ఉంటే వాడిని తీసి పక్కన పెట్టకపోతే సంఘం అంతా కూడా పాడైపోతుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఆ పులిసిన పిండి కొంచెమును తీసి పక్కన పెట్టకపోతే ముద్దంతా కూడా సో సంఘము ఒకవేళ స్పందించకపోతే, సంఘము ఈ విషయంలో దుఃఖపడకపోతే, సంఘము ఈ విషయాన్ని బట్టి అతిశయపడతా ఉంటే, సంఘము అసలు ఈ వ్యక్తిని గురించి ఈ విధంగా పాపంలో పడినటువంటి వ్యక్తిని పట్టించుకోకపోతే సంఘం ఏమవుతుందంటే తెలుసా, తక్కినలు అందరూ ఆనలాగానే అవుతారంట. అంటే ఇప్పుడు ఎవరు ఏమనకపోతే నేను కూడా చేయొచ్చు అని అంటారు. ఇప్పుడు చర్చిలో ఒకటి తప్పు చేసింది అనుకో, వాడిని కొట్టి సరి చేయకపోతే, కొట్టి అంటే అంటే కొట్టడం అంటే ఇక గద్దించి సరి చేయకపోతే, ఇప్పుడు వాడు చేస్తుంది కదా ఇంకొకడు ఏం చేస్తాడు, అరే వీడు చేస్తుంటే ఏమంటలేరు, నేను కూడా చేయొచ్చు అని అంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు చేస్తుంటే ఇంకొకటి చూసి వీళ్ళిద్దరు చేస్తుంటే ఏమైతలేదు, మనం కూడా చేయొచ్చు అంటే మనం అందరం చేసుకోవచ్చురా చర్చిలా, ఆయన చర్చ్ పని అయినట్టే. సో అందుకనే దేవుడు ఏమంటాడు అంటే ఫస్ట్లోనే ఒక్కడు తప్పు చేస్తే వాడిని ఈ బలగొట్టాలి అంటే వాడిని సరి చెయ్యాలా అని వాక్యంలో పౌలు మాట్లాడుతున్నాడు. అందుకనే అంటున్నాడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా కూడా పులియజేయనని మీరు ఎరగరా అంటే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మరి పులియని రొట్టెలు పండుగ చేసుకుంటారు కదా వీళ్ళంతా, ప్రతిసారి చేసుకుంటారా లేదా? సో పండుగ చేసుకుంటారు కనుక యేసు ప్రభు మన కొరకు వచ్చి మన కొరకు చనిపోయినటువంటి వ్యక్తి కనుక ఆ యొక్క పస్కా బలి అయ్యాడు కనుక మనమందరం కూడా ఈ పండుగను చేసుకుంటాము, ఆచరిస్తూ ఉంటాము. ఈ పండుగ వచ్చినప్పుడు ఏం చేస్తారంట, వాళ్ళ ఇంట్లో ఎక్కడెక్కడ మరి పులిసినటువంటి రొట్టె, పులిసినటువంటి పిండి ఉన్నదో అంతా తీసి పడేస్తారంట. మనకు అందరూ కూడా జ్ఞాపకం ఉన్నదా, 7 పండుగలు, ఇశ్రాయేలు ప్రజలు 7 పండుగల గురించి బైబిల్ స్టడీ చేసినాం ఒకసారి. యూట్యూబ్లో ఉన్నదో లేదో తెలియదు నాకు, కానీ లేకపోతే మన దేవుని చిత్తం అయితే చేస్తాం ఎప్పుడన్నా. సో అప్పుడు ఈ పండుగను గురించి ధ్యానం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా,
పులిసినటువంటి పిండి కానీ పులిసినటువంటి రొట్టె కానీ ఇంట్లో ఆ పండుగ టైంలో ఇంట్లో ఉండకుండా మొత్తం తీసి పడేస్తారంట. సో అట్లా పాపము దేవుని మందిరంలో ఉండకుండా జాగ్రత్త పడాలి అని పౌలు వారికి వివరిస్తూ తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు సంఘంలో ఎవరు పాపం చేస్తలేరా అని అంటే, ఈ పాపమును గట్టి ఈ పులిసిన పిండిని గురించి పౌలు ఏమంటున్నాడంటే, ఈ పాపం ఎటువంటి పాపం గురించి చెప్తున్నాడు తెలుసా? పశ్చాత్తాపం లేనటువంటి పాపం గురించి చెప్తున్నటువంటి మాట ఇది. ఇప్పుడు సంఘంలో ఎంతో మంది తప్పులు చేస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం ఒప్పుకుంటాము, మళ్ళా తర్వాత అదేమంటారు పరిశుద్ధమైన బలలో పాల్గొనేటప్పుడు ఒప్పుకుంటాము. ఒప్పుకుంటున్నాం కాబట్టి దేవుడు కృప చూపిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, ఓకే. కానీ పులిసిన పిండి అనంటే పశ్చాత్తాపము లేకుండా నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లనే చేస్తా, నాది ఇదే అని ఉంటున్నటువంటి వారిని బట్టి మరి పౌలు ఈ మాటను తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనమందరము కూడా జాగ్రత్త పడాలి. ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలంట? సంఘంలో నుండి బయటకు పంపించాలా. ఎందుకు పంపించాలా? మరలా దేవుని దగ్గరికే రక్షణ యేసయ్య దినమున ప్రభు దినమున మరలా అతని ఆత్మ రక్షింపబడేటట్టుగా ఉండాలి. అది చేయడానికి, ఆత్మ రక్షింపబడడానికి శరీరాన్ని దేవుడు అప్పుడప్పుడు పౌలు ఏమంటున్నాడు? సాతానుకు అప్పచెప్పబడుతున్నాడు. సో ఆత్మ రక్షింపబడడం చాలా ప్రాముఖ్యమైనదని పౌలు యొక్క భావము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత చివరిదిగా 9 నుండి 13 వచనాలను మనం ఒకసారి చూసుకుందాం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జార్లతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రంను సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనివాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇక్కడ పౌలు భక్తుడు వివరిస్తున్నటువంటి ఈ మాటలను గమనించండి. పౌలు ఏం చేస్తున్నాడంటే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారికి ఏం తెలియజేస్తున్నాడు? జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకున్న వారితోనైనను, విగ్రహార్థకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసినటువంటి వారు కదా అంటున్నాడు. అంటే పౌలు ఏమంటాడంటే జారత్వము లేకపోతే జారులతో సాంగత్వము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాయిచుంటిని అంటే వ్రాసను అని అంటున్నాడు. అయిన తర్వాత నెక్స్ట్ 10వ వచనములో మరి లోకంలో ఉన్నటువంటి వారందరి గురించి మాట్లాడుతూ వారితో మీరు సాంగత్యం చేయొద్దని కాదు అని అంటున్నాడు. పైన ఉన్నటువంటి వచనానికి కింద 9వ వచనం 10వ వచనానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే 9వ వచనంలో ఉన్నటువంటి జారత్వముతో సాంగత్యం చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఎక్కడ ఉన్నాడంటే సంఘంలో ఉన్నాడు. ఓకేనా? ఆయనకు 10వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క జారత్వం చేస్తున్నటువంటి వారు జారులతోనైనను, లోబులతోనైనను వీళ్ళందరూ కూడా లోకంలో ఉన్నారు. సో లోకంలో ఉన్నటువంటి వారు అంటే యేసు ప్రభువు పాపుల కొరకు వచ్చింది కదా. సో వీళ్ళ నుంచి మనము దూరం ఉండడం అని కాదు, కానీ వారి మధ్యలో మనం సాక్షులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారి మధ్యలో మనం సాక్షులుగా ఉండాలంట. ఎవరి మధ్యలో? ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి మధ్యలో. ఒకవేళ వారు వేరు మేము వేరు, మాకు వాళ్ళకి పట్టి లేదా అన్నట్టుగా ఉంటే అసలు మనం ఈ లోకంలో కాదు, మనం ఇంకెక్కడ వేరే దగ్గర ఉండాల్సిందే అని అంటున్నాడు. అంటే వాళ్ళ మధ్యలో మనం దేవుడు ఎందుకు పెడుతున్నాడు అని అంటే వారికి మనం సాక్షులుగా ఉండాలని దేవుడు పెడుతున్నాడు. సో వారికి దూరంగా ఉండడం కాదు, కానీ మరి ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి వారు ఉంటారు కదా, జారులతో సాంగత్యము చేయవద్దని పత్రికలో నేను రాసి ఉన్నానని చెప్తా ఉన్నాడు అన్నమాట. సో ఈ విషయం చెప్తూ పౌలు ఏమంటున్నాడంటే సంఘము ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వారిని సంఘంలోనికి తీసుకొని రావాలా. సంఘం ఒక హాస్పిటల్ లాంటిది కదా. లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఈ విగ్రహార్థకులు కానీ, జారత్వం చేస్తున్నటువంటి వాళ్ళ పాపాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకలాంటి రోగం, ఆత్మీయంగా రోగంతో ఉన్నటువంటి వారు, వీరందరూ కూడా సంఘంలోనికి, హాస్పిటల్ అనేటువంటి సంఘంలోనికి
రావాలని వాక్యంలో పౌలు భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. కానీ మరి ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి వాడే ఇంకో రోగంతో ఉన్నాడంట. సో అటువంటి వాని గురించి పౌలు ఏమంటున్నాడు? సాంగత్యము చేయొద్దు అని అంటున్నాడు. అంటే సాంగత్యము చేయొద్దు అని అంటే ఏంది మరి? ఎట్లా మరి? ఇప్పుడు చర్చిలో ఒకడు ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ వ్యక్తే ఎవరు పాపం చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, అతనితో సాంగత్యం చేయొద్దు అని అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏమంటామంటే మరి సాంగత్యం చేయకపోతే వాడు ఎట్లా వస్తాడు మరి చర్చిలోకి అని అంటాం. ఇప్పుడు మనం కరెక్టా, దేవుడు కరెక్టా? మన ఆలోచన ఎట్లుంటుందంటే వాడు పాపంలో ఉన్నాడు, వాడు వింటలేడు కదా, దేవుడు పంపించేసిండు. మనం ఏం చేస్తాం? పాపం అట్లా చేస్తే మనం విడిచిపెడితే ఎట్లా? మనం పోవాలా, వానితో పోవాలా, కలవాలా, మాట్లాడాలా, అప్పుడే వస్తాడు అని మనం అంటాం. మరి ఏది కరెక్ట్? వాడిని మార్చేది ఎవరు? మనమా, దేవుడా? దేవుడు మారుస్తాడు. వాడిని దేవుడు బయటికి పంపించిందంటే మనకి గుణపాఠం నేర్పించే తీసుకొస్తాడు. మనం పోయి పెద్ద ఇంకా నాకు గంట ఉన్నది, నా మాటనే వింటాడు, మనం పోయి ఆనికబడితే ఇక అసలే రాడు. సో దేవుడు ఏమంటున్నాడంటే అట్లాంటి వారిని అంట సాంగత్యం చేయదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడదు అంటే, అట్టి వారితో 11వ వచనంలో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. అతను భోజనం కూడా చేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు భోజనం అంటే మనకు ఆలోచన ఏమొస్తుంది? భోజనం అంటే మామూలుగా మనము ఇద్దరు అగ్రి అయినప్పుడే మనం భోజనం కూర్చుంటారు, అవునా కదా? అంటే ఇశ్రాయేలు దేశంలో ఒకరు భోజనానికి కూర్చున్నారు అని అంటే వాళ్ళు ఒకరినొకరును అర్థం చేసుకున్నారు, ఒకరినొకరు అంగీకరించుకున్నారు, లేకపోతే ఒకరినొకరుకు ఓకే అని అనుకున్నందుకే వాళ్ళు భోజనానికి కూర్చున్నారు అని అర్థం. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, నాకు ఓకేరా అంటేనే నువ్వు తింటున్నావు అనమాట వాంతో. అంటే నువ్వు భోజనం చేస్తే ఏం చేస్తున్నావు వాంతో? నువ్వు పాపం చేస్తున్నావు, ఓకేరా నాకేం ప్రాబ్లం లేదు అని అంటున్నావు అని అర్థం. మరి అట్లా ఓకే అంటారా మనకు? కానీ పౌలు ఏమంటున్నాడంటే అటువంటి వానితోని భోజనం కూడా చేయొద్దు అని వాక్యంలో పౌలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే మరి ఈ యొక్క ఈ సోషల్ బాండింగ్ అనేది అతడు చేసే పాపానికి మనం అంగీకరించినట్టుగా ఉంటుంది కనుక, నేను చేసేది తప్పు అందుకనే నాతో ఎవరు సరిగ్గా ఉండలేరు అన్నటువంటి గ్రహింపులోనికి వాడు రావాలి అనే దేవుని యొక్క ఉద్దేశము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ విధంగా ఉన్నప్పుడే అతడు నేను ఒక రిబెల్ క్యారెక్టర్గా ఉన్నాను, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాను, నేను దేవుని పట్ల దేవునికి ఇష్టమైన విధంగా నేను ఉండలేకపోతున్నాను అన్నటువంటి గ్రహింపు వస్తుంది కనుక దేవుడు పౌలు భక్తుడు ఇక్కడ అటువంటి వారిని కొంచెము వదిలేయాలంటే వాడు సరి చేయబడాలి. తర్వాత దేవుడు సరి చేస్తాడు, దేవుడు తీసుకొస్తాడు. ఇప్పుడు తప్పిపోయినటువంటి కుమారుడు పోయిండు, వంతను ఎవరన్నా పోయినరా? వాళ్ళ డాడీ పంపించిండారా? పోయి చూస్తుండ్రా. పనులు ఉన్నారు కదా ఎంతోమంది, పనులు చాలామంది ఉన్నారా లేదా? తండ్రి ఇంట్లో చాలామంది పనులు ఉన్నారు, చర్చ్ కాంగ్రిగేషన్ చాలామంది ఉన్నారు కదా. వాళ్ళు ఒక్కరిని పంపించచ్చు కదా, అరే ఏడపోయిన చూసి రాపోండ్రా, వాడు ఇక్కడ పోతుండ్రు, ఇక్కడ తిరుగుతున్నాడు, 2 మాటలు చెప్పేసి వాడిని పట్టుకొని రానరా అనొచ్చు కదా. అన్నాడా? అనలే. వాడు నేర్చుకొని వస్తాడు ఆగండి అని ఆయన పంపలే, ఆయన కూడా పోలే, ఎవరిని పంపలే. సో కొన్ని విషయాలలో అట్లా ఉండాలంట కఠినంగా. కఠినమైనటువంటి మాటలు పౌలు చెప్తున్నాడు, కొన్ని కఠినమే, దేవుడు నేర్పిస్తాడు. ఎవరు నేర్పిస్తాడు? ఇప్పుడు తప్పిపోయినటువంటి కుమారునికి ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి? దేవుడిచ్చిండు బుద్ధి. దేవుడిచ్చిండు కాబట్టి తప్పకుండా దేవుని దగ్గరికి మరలా వస్తాడంట. అంటే ఇది ఎవరి గురించి అని అంటే, రిపెంట్ కాకుండా మూర్ఖత్వంలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాట. ఇది అందరికీ పోల్చింది కాదు, అందరికీ పోల్చినటువంటి మాట కాదు. తప్పు చేసి ఆ తప్పుకు అస్సలు ఒప్పుకోకుండా నేను తప్పు చేయలేదు అన్నట్టుగా ఉంటూ నేను రిపెంట్ గాను, నేను ఇట్లనే ఉంటా అన్నటువంటి వారిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట. ఇది అందరికీ వర్తించదు. ఓకేనా? రైట్, ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత పౌలు ఏమంటున్నాడు 12వ వచనంలో, వెలుపలి వారికి తీర్పు తీర్చడం నాకేలా. వెలుపలి వాళ్ళంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ. సంఘం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి సంఘ వెలుపల ఉన్నటువంటి వారిని గురించి ఆ తీర్పు తీర్చడం దేవుడు చూసుకుంటారు వారి గురించి, మనము కాదు. ఇప్పుడు బయట ఓడో పాపం చేస్తుంటే మనం పోయి మనం ఎందుకు చేస్తున్నాం అని అంటామా?
వాళ్ళ మీద తీర్పు తీరుస్తామా? లేదు. సంఘములో ఉన్నటువంటి వాని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక అంటే వాని శిక్షించడము, ఖండించడము కాదు, వాని సరిచేసి నడిపించడం. లేకపోతే సంఘము వాని ఆత్మ రక్షింపబడేలాగున సంఘము స్పందించాలి. అంటే ఏంది? వారిని శిక్షించి వాని మీద తీర్పు తీర్చడం అంటే ఏంది? సంఘం, కొరింథీ సంఘం ఏం చేస్తుంది? వాడు తప్పు చేస్తుంటే కూడా వాని మీద ఆవిడ చేస్తుంటే కూడా వారు సంతోషపడుతున్నారంట, వీళ్ళు ఉప్పొంగుతున్నారంట, వీళ్ళు అట్లుండొద్దు అని అంటున్నాడు. దుఃఖపడట్లేదంట, అట్లుండొద్దు అని అంటున్నాడు. సో తీర్పు తీర్చడం అంటే ఏంటంటే, అటువంటి పరిస్థితులు వస్తే మనము దుఃఖపడి వారి గురించి దుఃఖపడే వాళ్ళుగా, ప్రార్థన చేసేవారముగా, లేకపోతే అట్టి విషయాన్ని బట్టి సంతోషంగా ఉండేవారము కాదు. అట్టి విషయం ఎందుకు జరుగుతుంది అని స్పందించకుండా లైట్ తీసుకొని పోని మనకెందుకు అన్నట్టుగా ఉండకుండా, లోపల ఉన్న వారి బాధ్యత మనదే అని చెప్తున్నాడు. వాడు వినకపోతే ఏం చేయాలని ఇప్పటి వరకు మనం చూసినాం. కానీ ఉన్నప్పుడైతే ఏం చేయాలా? వాడు చర్చిలోనే పాపం చేస్తున్నాడు ఆ వ్యక్తి, కానీ ఉన్నప్పుడు సంఘం పట్టించుకోలేదని దేవుడు చెప్తున్నాడు. పౌలు మాట్లాడుతున్నాడు. అసలు సంఘం స్పందించలేదు. ఆ విషయాన్ని బట్టి సంఘము ఏం మాట్లాడతలేదు. వాడిని అట్లా వదిలేసిండ్రు. వాడిని పోతే పోనీలే, అయితే అవుతుందిలే అని వదిలేసిండ్రు. అట్లా ఉండడానికి వీల్లేదు సంఘం అని పౌలు వివరిస్తూ, మీరు మీ లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఇది చాలా కష్టమైనటువంటి సంఘానికి ఇచ్చినటువంటి బాధ్యత. కొన్నిసార్లు ఇటువంటి వారు ఉంటే సంఘం పోయి మాట్లాడదు, ఎవరైనా పోయి పంపించారు, మీరు మాట్లాడేసి రాకుండా అంటారు. కానీ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, ఒక వ్యక్తి, మరి ఇవన్నీ పౌలు వివరిస్తున్నాడు ఏంటంటే, వీడు నాశనం కావాలని కాదు, ఈ వ్యక్తి నాశనం కావాలని కాదు, చివరికి అతని ఆత్మ రక్షింపబడాలనేటువంటి ఉద్దేశము. అది తప్పకుండా మన మైండ్స్లో పెట్టుకోవాలి. అది లేకుండా పౌలు ఏం చెప్పలేదు. చివరికి యేసు దినము, ప్రభు దినమున వీని ఆత్మ రక్షింపబడాలి. అదొక్కటే ఈజ్ ద మెయిన్ గోల్, టు సెండ్ హిమ్ అవే. దట్ ఈస్ ది ఓన్లీ గోల్ దట్ వీ షుడెంట్ ఫర్గెట్. అంటే వాడిగా నాశనం కానీ నరకానికి పోవాలని అనలే పౌలు. వాడు మరలా ప్రభు దినమున మన ఆత్మను రక్షింపబడాలి. వాని శరీరం కులిపోయినా, వాని శరీరం పాడైపోయినా, వాడు ఏదో రోగముతో చచ్చిపోయినా, ఆత్మనన్న రక్షణలోనికి వస్తుంది. తప్పు తెలుసుకుంటాడు, ఒప్పుకుంటాడు అన్నటువంటి ఉద్దేశమే పౌలు యొక్క ఉద్దేశం. కానీ వాని పూర్తిగా నాశనమైన నరకానికి వెళ్ళాలనే ఉద్దేశము కాదు. సో కాబట్టి పౌలు అడిగినటువంటి ప్రశ్న ఏంటా ప్రశ్న? 5వ వచనంలో 6వ వచనంలో, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరగరా? సో అది కొంచెమైనా కానీ మొత్తం పాడు చేస్తుందంట, ముద్దంతా పాడైపోతుందంట. సంఘం మొత్తం పాడు కావద్దనే దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతుండే. మనది వాడు విన్నప్పుడే, వాడు స్పందించగలిగినటువంటి సమయంలో ఆ సంఘము స్పందించి సరి చేయాలా, లేకపోతే వాడిని వెలుపులకు పంపించాలా. అట్లీస్ట్ వాని ఆత్మను రక్షింపబడుతుంది అని పౌలు చెప్తా ఉన్నాడు. సో ఆ విధంగా ఇటువంటి క్రమాలన్నీ కూడా సంఘానికి పౌలు నేర్పిస్తూ, సంఘముగా మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా స్పందించాలి, ఏ విషయంలో దుఃఖపడాలి, ఏ విషయంలో పొంగిపోవాలి అన్నటువంటి విషయాలను తెలియజేస్తూ మనందరికీ నేర్పిస్తున్నటువంటి ఒక పాఠం. సో కాబట్టి ఈ వాక్య భాగం నుండి దేవుడు మనందరికీ ఏదో ఒక మాటలో, ఏవో కొన్ని మంచి మాటలు దేవుడు నేర్పించడనే నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి ఈ మాటలు మనందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ప్రభు వైపు చూస్తూ ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఎన్నో ప్రశ్నలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి అయ్యా. దేవుడు అడిగినటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని ధ్యానం చేసి అనేక విషయాలను మేము నేర్చుకున్నాం. యేసయ్య అడిగినటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రశ్నలు కూడా మేము ధ్యానం చేసి అనేక విషయాలు నేర్చుకున్నాం. మనుషులు అడిగినటువంటి ప్రశ్నలు కూడా అయ్యా మరి ఎన్నో ఉన్నాయి. ఆ ప్రశ్నలలో కొన్ని ప్రశ్నలను ధ్యానం చేయడానికి నీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నావు. ఈరోజు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి అయ్యా పౌలు అడిగినటువంటి ప్రశ్న, ఈ ప్రశ్న ద్వారా మేము ఏమి నేర్చుకోవాలని మీరు ఆశపడుతున్నారో ఆ మాటలు మాకు వినిపింపజేసిన విధానం బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన ప్రభువా, ఒక సంఘము, ఆ సంఘములో ఉన్న భయంకరమైనటువంటి పాపం ఒకవేళ ఉంటే ఆ పాపాన్ని ఏ విధంగా తొలగించాలి, ఆ పాపం పోయేటట్టు ఏం చేయాలి, సంఘం ఏ విధంగా స్పందించాలి, సంఘం ఏ విధంగా ఉండకూడదు అని అనేక విషయాలను మాకు నేర్పించావు ప్రభువా. ఇదిగో నాయన, ఆ విధంగా
ఇదిగోనైనా సంఘము ఉండడానికి, మేము ఉండడానికి నీ కృప దయచేయండి. ఏ వ్యక్తి కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదని వాక్యంలో రాయబడ్డది. ఎవ్వరు కూడా నశించిపోవద్దని నీకు ఇష్టం లేదని వాక్యంలో రాయబడ్డది. ఈ వ్యక్తి గురించి కూడా ప్రభువా నీవెంతగానో ప్రభువా అయ్యా మరి ఓర్పు సహనము కలిగి ఉండి ఆ వ్యక్తి మారుమనసు పొందాలని, ఆ వ్యక్తి ప్రభువా మరలా అయ్యా మరి తన ఆత్మ రక్షింపబడాలని ప్రభా ఎంతగానో ప్రభా పౌలు చేత హెచ్చరింపజేసి ఆ వ్యక్తిని సంఘం నుంచి వెలుపలకు పంపించేసి ఆ ప్రభువా సాతానుకు అప్పజెప్పనటువంటి కఠినమైనటువంటి మాటలు కూడా చెప్పినప్పటికీ ప్రభువా రెండవ పత్రికలో ఆ వ్యక్తి మరలా మారు మనసు పొందాడని, ఆ వ్యక్తి మరలా రక్షణలోనికి వచ్చాడని, ఆ వ్యక్తి మరలా సంఘంలో చేర్చబడ్డాడని పౌలు మరలా రెండో పత్రికలో రాశాడు ప్రభువా. అంటే అయ్యా మరి జరిగిన కార్యము అతని రక్షణలోనికి నడిపించింది, అతని మారు మనసులోనికి నడిపించింది, అతని ఆత్మ రక్షింపబడ్డకు సహాయపడ్డదని మేము గ్రహిస్తూ ఉన్నాం. సో ప్రభువా సంఘము ఏ విధంగా ఈ విషయాలలో ఈ యొక్క కఠినమైనటువంటి ఈ భయంకరమైనటువంటి పాపము అనేటువంటిది సంఘంలో వచ్చినప్పుడు పులిసినటువంటి ఆ పిండి ఏ విధంగా ముద్దంతా పాడు చేస్తుందో ఆ విధంగా సంఘమంతా పాడు కాకుండా ఏ విధంగా సంఘము జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలను మాకు నేర్పించే ప్రభువా నీకు వందనాలని. మరి ప్రభువా ఈ విధంగా మేము ఉండడానికి, సంఘం ఉండడానికి మీ కృపను దయచేయమని ఒక మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరైనా ఒక్కరు స్వరమెత్తి ప్రార్థనలో నడిపించాల్సిందిగా కోరుకుంటున్నాను.